విశాఖ స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ మోగింది. ఈ నెల 16 నుంచి కాంట్రాక్టు కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ మేరకు అఖిలపక్ష కార్మిక సంఘాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ సమ్మెలో 14,000 మంది కార్మికులు పాల్గొనబోతున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపడంతో పాటు ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలని, తొలగించిన కాంట్రాక్టు కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అన్న డిమాండ్లతో కాంట్రాక్టు కార్మికులు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. అయితే దీనిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో సమ్మెకు నిర్ణయం తీసుకున్నాయి కార్మిక సంఘాలు. ఇవాళ సాయంత్రం స్టీల్ ప్లాంట్ గేటు దగ్గర రాస్తారోకో నిర్వహించాలని పిలుపునిచ్చాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ లైవ్ లో అందిస్తారు. అనురాధ, ఈ సమ్మెకు సంబంధించి కార్మికులు ఏం చెప్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ ఆపాలని చెప్పి గత కొద్ది ఏళ్లగా కూడా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అయితే ప్రభుత్వాలు మాత్రం ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చాము, స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వైపు నడిపితే గనక ఆర్థిక ప్యాకేజీలు ఎందుకు ఇస్తామంటూ ఒక వాదనని వినిపిస్తూ వస్తున్నాయి. కానీ చాప కింద నీరులో స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనేది జరుగుతూనే ఉంది. ఎందుకనంటే దాదాపుగా శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ కార్మికులను కూడా భారీగా తొలగిస్తూ ఉన్న నేపథ్యంలో మరి ఇక్కడ విధులు నిర్వహించే మ్యాన్ పవర్ లేకపోతే గనక స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ ఎలా సాధ్యమవుతుంది అంటూ కార్మిక సంఘాల నాయకులు ఆందోళన కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు తాజాగా 14,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు దాదాపుగా గత కొద్ది కాలంగా ఆందోళన చేస్తూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే కాంట్రాక్ట్ కార్మికుల్ని భారీగా స్టీల్ ప్లాంట్ నుంచి తొలగిస్తూ వస్తూ ఉన్నారు. అలాగే శాశ్వత ఉద్యోగులు కూడా చాలా మంది విఆర్ఎస్ పెట్టి మరీ వాలంటరీగా రిటైర్మెంట్స్ కూడా తీసుకుని వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో కొత్త రిక్రూట్మెంట్స్ జరగటం లేదు. ప్లాంట్ పునరుద్ధరణ జరగాలన్నా, ఉత్పత్తి కొనసాగాలన్నా స్టీల్ ప్లాంట్ కి సొంత గనులు రావాలి, అలాగే మ్యాన్ పవర్ ని వాళ్ళు పెట్టుకోవాలి అని చెప్పి కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి. అయితే తాజాగా కార్మిక సంఘాలు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యమంకి కార్మిక సంఘాలన్నీ కూడా, అఖిలపక్షం సంఘాలన్నీ కూడా మద్దతు పలుకుతూ గత కొంతకాలంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ కూడా అటు యాజమాన్యం కానీ, ఇటు ప్రభుత్వాల నుంచి కానీ, ప్రజా ప్రతినిధుల నుంచి కానీ ఏమాత్రం రెస్పాన్స్ అనేది కనిపించట్లేదు. ఈ నేపథ్యంలో మేము నిరావధిక సమ్మెకి వెళ్లబోతున్నామని చెప్పి వాళ్ళు ఇప్పటికే ఒక నోటీసును కూడా ఇవ్వడం జరిగింది. అయితే దాని మీద కూడా స్పందన లేకపోవడంతో ఈ నెల 16వ తేదీ నుంచి కూడా వీళ్ళంతా కూడా నిరావధిక సమ్మెకి వెళ్తున్నట్లుగా కూడా ఒక ప్రకటన అయితే జారీ చేశారు. అందులో భాగంగా ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర ఒక రాస్తారోకోకి కూడా పిలుపునివ్వడం జరిగింది. సాయంత్రం 6 గంటలకి అఖిలపక్షం కార్మిక సంఘాలన్నీ కూడా అక్కడికి చేరుకొని కాంట్రాక్ట్ కార్మికుల ఉద్యమానికి మద్దతుగా ఈ రోజు రాస్తారోకోలో పాల్గొనాలని చెప్పేసి వాళ్ళ ఒక ప్రకటన జారీ చేశారు. కార్మిక సంఘాల నేతల నుంచి కూడా పెద్ద ఎత్తున ఒక విమర్శ అయితే వినిపిస్తా ఉంది. ఎందుకనంటే ఆర్థిక ప్యాకేజీలన్నీ ప్రస్తుతం ప్లాంట్ ఉన్న పరిస్థితుల్లో కేవలం అప్పులు తీర్చడానికి, బ్యాంకుల యొక్క ఆ అమౌంట్స్ బకాయిలు తీర్చడానికి మాత్రమే సరిపోతుంది. ప్లాంట్ రన్ అవ్వాలన్నా, అలాగే ప్లాంట్ ని పునరుద్ధరించాలన్నా ఖచ్చితంగా సొంత గనులు ఇవ్వాలి, కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలి. అలాగే ప్లాంట్ పునరుద్ధరణ కోసం ప్రత్యేకంగా ఏవైతే కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయో వాటి మీద పునరాలోచన ప్రభుత్వం చేయాల్సి ఉంటుంది అన్నది ప్రధానంగా వాళ్ళ డిమాండ్ అయితే వినిపిస్తా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం చూసుకున్నట్టయితే 14,000 మంది దాదాపుగా నిరావధిక సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొంటే కనుక ప్లాంట్ ఉత్పత్తి అనేది జరిగే అవకాశం ఉండదు. ఒకసారి ప్లాంట్ లో ఉత్పత్తి ఆగితే గనక ఖచ్చితంగా భారీ నష్టాన్ని, భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. అయితే ఇదే విధంగా మనం చూసుకుంటే గనక శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులే భారీ స్థాయిలో ఉంటారు. వాళ్ళు కూడా 14,000 మంది దాదాపుగా ఈ నిరావధిక సమ్మెకి వెళ్తున్న నేపథ్యంలో వాళ్ళంతా కూడా ఈ రోజు రాస్తారోకోతో మరి నిరావధిక సమ్మెకి వెళ్తున్నట్లుగా కూడా ఒక అల్టిమేటం స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక స్టీల్ ప్లాంట్ లో సమ్మె సైరన్ అయితే మాత్రం మోగనుంది. మరి దీన్ని ఏ విధంగా ప్రభుత్వాలు హ్యాండిల్ చేస్తాయి, అలాగే యాజమాన్యం ఈ అంశాన్ని ఏ విధంగా తీసుకుంటుంది అన్నది మాత్రం వేచి చూడాల్సిన విషయం. రైట్, థ్యాంక్ యూ అనురాధ.